నానా రకాల పీడనల చేత పీడించబడుతున్నటువంటి మనుషులు క్యూ కట్టున్నారు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, ఓ ఓ అని బాధతో ఉన్నారు, రోగాలతో ఉన్నారు, చాలా వేదనలో ఉన్నారు. వాళ్ళు ఒక పెద్ద క్యూ. అబ్బా వీళ్ళేంది ఇంత దుర్భరంగా ఉన్నారు, ఇంత దారుణంగా ఉన్నారు, ఇంత విలవిల్లాడిపోతున్నారు ఏందని వాళ్ళని చూసి నా హృదయం ద్రవిస్తూ ఉంది. వాళ్ళ విషయంలో నాకు మమత కలిగింది, బాధ కలిగింది. చాలా హీన స్థితిలో ఉన్నారు వాళ్ళు. ప్రజలు గుంపులు గుంపులు ఉన్నారు, ఓ ఓ ఓ అని అల్లాడుతున్నారు. అలాగును కొంచెం ముందుకెళ్తే దేవుని ప్రసన్నత, గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి అనుభవిస్తూ ఏక మనసు కలిగి ప్రార్థిస్తున్న చిన్న గుంపు కనపడుతున్నారు. వీళ్ళందరూ ఎక్కడ క్యూ కట్టారో తెలుసా? ఆ గుంపు దగ్గరికి క్యూ కట్టారు. వీళ్ళందరూ ఎక్కడికి క్యూ కట్టారో తెలుసా? ఎక్కడికి వస్తున్నారో తెలుసా? ఆ ప్రార్థించేటువంటి ఆ గుంపు దగ్గరికి వస్తున్నారండి. దైవజనుడా, సంఘములో అలాంటి వ్యక్తులు తయారు కావాలి. సంఘములో అలాంటి వ్యక్తుల్ని లేపగలిగితే అప్పుడు చూడగలవు నిజమైన ఉజ్జీవం ప్రాంతాలలో. ఈ లైవ్లో వీక్షించే దైవజనులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అందరికీ చెప్తున్నాను, నన్ను వెంబడించే నా ఆత్మీయ బిడ్డలకు కూడా చెప్తున్నాను. ముగిస్తున్నాను, నేను ఇక ప్రార్థన చేయబోతున్నాను. లైవ్లో వీక్షించే వీక్షకులు కూడా చెప్తున్నాను, నేను ఎలాంటి మనసు కలిగిన వారో తెలుసా? ఒకరి ఎదుట ఒకరు తప్పులను ఒప్పుకునే దీన మనస్సు గలవారు. అమ్మా నన్ను క్షమించు తల్లి, అయ్యా నన్ను క్షమించయ్యా అనే మనసు కలిగిన వాళ్ళు, అహం విరిగిన వాళ్ళు, దేవుని ఎదుటను మనుషుల ఎదుటను తమ తప్పులను, దుర్నీతిని ఒప్పుకొని క్షమాపణ కోరి దేవునితోనూ మనుషులతోనూ సమాధానపడి అటు దేవునితోను ఇటు మనుషులతోనూ ఏకాత్మ కలిగి ఏక మనసు కలిగి ప్రార్థించే ప్రార్థనాపరుల కోసం నా దేవుడు ఎదురు చూస్తున్నానని చెప్పమన్నాడండి. ఇదే నా దేవుని వాక్కు. ఇలాంటి వాళ్ళ కోసం నా సంఘము, నా సన్నిధి, నేను ఎదురు చూస్తున్నామని నా పిల్లలకు చెప్పవా అని చెప్పాడు. నేను కూడా అదే ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రార్థనా గుంపులు లేచినాయి. కొంతమంది చిన్న చిన్న ప్రార్థనా గుంపులు లేపి ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళలోనే సరైన మార్పు కలగల, వాళ్ళలోనే సరైన పరివర్తన కలగల, వాళ్ళలోనే సంకుచిత మనస్సులు ఇంకా విరగల, వాళ్ళలో ఇంకా విశాలమైన దృక్పథాలు రాలా. వాళ్ళు అనుకుంటున్నారు మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు వింటున్నాడని, కానీ అది దేవుని సన్నిధి దాకా చేరట్లా.